హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే రేపైతే రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మనకి ఏం చేశారంటే 2 కార్డులు అయితే మీ ఫోన్ నెంబర్తో లింకప్ అయితే ఉండాలి. అలా లింకప్ అయితేనే మీకైతే డబ్బులు అయితే విడుదల చేస్తారు మీ బ్యాంక్ ఖాతాలోకి. కాబట్టి ఏ కార్డులు లింకప్ అయి ఉండాలి, ఏ పత్రాలు కావాలి, ఎంతెంత విడుదల చేస్తారు, ఎవరికొరకు అనే దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తా ఎన్నుకొచ్చుకోండి. చూడండి ఫ్రెండ్స్, మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మెలకొని చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభవార్త చెప్పింది. మొత్తానికైతే పెట్టుబడి సాయంగా రైతులకైతే రైతు భరోసా అంటే గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ ప్రభుత్వ రైతు భరోసాగా డబ్బులు విడుదల చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎకరానికి అయితే 15,000 అయితే విడుదల చేస్తున్నారు రైతు భరోసా కింద సంవత్సరానికి. కాబట్టి ఈ నేపథ్యం మనకైతే దానిలో సంబంధించిన ఒక విడత 7,000 అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు. అలానే వరి పంట వేసిన వాళ్ళకి ఎక్స్ట్రాగా 500 విడుదల చేస్తారు. మొత్తానికి అయితే 7,000 ఒక 2,000 అయితే డబ్బులు విడుదల చేస్తారు 5 ఎకరాలు ఉన్న వారికి. కాబట్టి మొత్తానికి అయితే ఇది శుభవార్త అని చెప్పొచ్చు. కానీ మనకైతే ఆ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలోకి విడుదల కావాలంటే ఖచ్చితంగా ఈ 2 కార్డులతో మీ ఫోన్ నెంబర్ అయితే లింకప్ అయి ఉండాలి. ఒకటి వచ్చేసి మీ ఆధార్ కార్డు, కన్ఫర్మ్ మీ ఆధార్ కార్డు అయితే మీ ఫోన్ నెంబర్కి అయితే లింకప్ అయితే ఉండాలి. కాబట్టి లింక్ అయితేనే మీకు డబ్బులు విడుదల చేస్తారు. అలానే మీ బ్యాంక్ అకౌంట్ కూడా మీ ఫోన్ నెంబర్తో లింకప్ అయి ఉండాలి. ఒకటి మీ ఆధార్ కార్డు, మరొకటి మీ బ్యాంక్ అకౌంట్. ఈ 2 కలిసి మీ ఫోన్ నెంబర్ లింకప్ అయితేనే మీకు డబ్బులు అయితే విడుదల చేస్తారు. అదే రైతు భరోసా సంబంధించింది. కాబట్టి ఈ 2 లింకప్ అయి ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఎందుకంటే రైతు రుణమాఫీ సంబంధించింది ఇలానే మనకైతే డబ్బులు విడుదల చేశారు. చాలామందికి ఈ 2 సంబంధించింది అంటే ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్ లింకప్ అయితే లేదు ఫోన్ నెంబర్కి, రైతు ఫోన్ నెంబర్కి. కాబట్టి చాలామందికి అయితే డబ్బులు పడ్డాయో లేవో అర్థం కాలేదు. కాబట్టి మీరేం చేయాలంటే ఈ 2 లింకప్ అయి ఉన్నాయో లేవో మీకు చెక్ చేసుకోండి. తర్వాత మీకైతే రేపు డబ్బులు విడుదల చేస్తారు. కాబట్టి అప్పుడు మీకు ప్రాబ్లం అయితే ఏముండదు. కాబట్టి మొత్తానికైతే ఇది మనకు చెప్పిన మార్గదర్శకాలు. కాబట్టి ఇంకా అప్డేట్స్ని ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు రైతు భరోసా కానీ రైతు బంధు కానీ డబ్బులు పడాలంటే ఆ 2 లింకప్ అయితే ఉండాలి. కాబట్టి ఇంకా అప్డేట్స్ని ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మెన్షన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.